సో బీసీ మహిళల కోసం ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మహిళకి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అనే స్కీమ్ తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కంప్లీట్ గైడ్ లైన్స్ కానీ దాని ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా లాస్ట్ వీడియోలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ వీడియోకి వచ్చేసరికి చాలా మంది ఒక పొరపాటు చేస్తున్నారండి. అంటే తెలిసి కొంతమంది తెలియక కూడా దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటున్నారు మార్కెట్ లో. అసలు దొంగ సర్టిఫికేట్ ఏంది, ఒరిజినల్ సర్టిఫికేట్ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఈ బీసీ మహిళలకి స్కీమ్ అనేది మామూలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడంలో భాగంగానే 1 లక్ష కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకోండి విత్ ఒరిజినల్ టైలరింగ్ సర్టిఫికేట్. అయితే ఇక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు టైలరింగ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటే అడగలేదు, మ్యాండేటరీ ఏం అడగలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక టైలరింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 2 రకాలు ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే ఎగ్జామ్ రాసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ని జనరేట్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే మినిమం క్వాలిఫికేషన్ పైన మనకి ట్రైనింగ్ ఇచ్చి దానిపైన ఎగ్జామ్స్ పెడితే దాంట్లో పాస్ అయితే మన సర్టిఫికేట్ ఇస్తారు. మరి సరే చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, పాస్ అయితే సర్టిఫికేట్ తీసుకుంటారు. మరి చదువు రాని పరిస్థితి ఏంటి? సో అందుకని ఇక్కడ టైలరింగ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ పెట్టలేదు. ఇప్పుడు టైలరింగ్ కి చదువు ఒక్కటే మ్యాండేటరీ కాదు. సో నెంబర్స్ తెలిసినా సరే టైలరింగ్ కూడా చేస్తారు చాలా మంది. మరి ఇంత ముందుకున్న టైలర్స్ చదువు వస్తుంది వాళ్ళకి అంత ఏం రాదు కదా. అంత ముందు ఉన్న వాళ్ళు కూడా చదువు రాకుండా కూడా జస్ట్ ఒక మెజర్మెంట్ తోని బెత్తడు జానడు అని చెప్పేసి కొలిచి కూడా బట్టలు కుట్టిన రోజులు ఉన్నాయి. సో అందుకని ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే దానికి టైలరింగ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనే ఫీల్ పెట్టలేదు. కారణం అదే, ఎందుకంటే దాంట్లో చదువుకున్న వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు. ఒకటి ఇలిటరేట్ ఉంటుంది, రెండోది మినిమం ఎబో 5th క్లాస్ అని ఉంటుంది. మరి ఇలిటరేట్ అనే ఆప్షన్ ఇవ్వద్దు కదా. ఆప్షన్ ఇచ్చిందంటే వాళ్ళకి టైలరింగ్ సర్టిఫికేట్ ఉండకపోవచ్చు. అందుకని ఆ స్టార్ మార్కెట్ తీసేసింది అనమాట. మనకి యూట్యూబ్ లో ఛానల్ కూడా అక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ అక్కడ ఫేస్బుక్ లో కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. ఏంటంటే ఈ యొక్క బీసీ మహిళకి సంబంధించి టైలరింగ్ సర్టిఫికేట్ అనేది చాలా ఈజీగా వస్తుంది, 50 రూపాయలకు వస్తుంది, 60 రూపాయలకు వస్తుంది, 100 రూపాయలకు వస్తుంది అని చెప్పేసి ఆ విచ్చల విడిగా ఒక తప్పుడు సమాచారాన్ని పెట్టేసేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే 50 రూపాయలకు 100 రూపాయలు సరే, ఇక్కడ మనీ మ్యాటర్ పక్కన పెట్టండి. ఒక సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు ఇచ్చారు, ఆ ఇచ్చే రైట్స్ వాళ్ళకు ఉన్నాయా అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి రావాలి అది అప్రూవల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను సిఎస్సి ప్రిపేర్ చేస్తా. సిఎస్సి ఎందుకు ప్రిపేర్ చేస్తా అంటే సిఎస్సి అండ్ ఈ ఉషా లిమిటెడ్ వాళ్ళు 2 టైప్ ఉంటాయి. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ లెక్కన 2 టైలరింగ్ స్కిల్స్ కోర్సు సపరేట్ గా. టైలరింగ్ ఒకటే కాదు, దాంట్లో టైలరింగ్ ఉంది, తర్వాత బ్యూటిషియన్ సంబంధించి ఉంది, కంప్యూటర్ కోర్స్ ఉన్నాయి, తర్వాత సెలూన్ సంబంధించి కటింగ్ బార్బర్ వాళ్ళు ఎవరు ఉన్నాయి. సో అంటే డిజిటలైజ్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఉషా లిమిటెడ్ వాళ్ళు తీసుకున్న ఒక టైప్ అనమాట ఇది. అక్కడ ఏంటంటే డిజిటల్ గా కోర్సు ఇచ్చేసి మొబైల్ ద్వారా అక్కడ వీడియో చూసి నేర్చుకుని తర్వాత ఎగ్జామ్ రాస్తే దాంట్లో పాస్ అయితే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో మనకి సిఎస్సి ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ 100% వాలిడ్. అయితే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొన్ని సపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి గవర్నమెంట్స్ సంబంధించి కూడా వాళ్ళు అప్పుడప్పుడు సీజనల్ గా ఇలాంటి టైలరింగ్ కోర్సులు లేకపోతే ఐటీఐ సంబంధించిన కోర్సులు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే దీంతో పాటు ఏంటంటే ఈ ఐటీఐ ఉంటుంది కదా, ఐటీఐలో టైలరింగ్ అనేది కూడా 1 ఆఫ్ ది కోర్స్. ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ డీజిల్ మెకానిక్ ఉంటుంది, ఐటీఐ టైలరింగ్, ఐటీఐ బ్యూటిషియన్, ఐటీఐ సెలూన్ సంబంధించి అంటే ఐటీఐలో దాదాపు చాలా కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో టైలరింగ్ అనేది కూడా 1 ఆఫ్ ది కేటగిరీ. సో ఐటీఐ ద్వారా మనకి టైలరింగ్ కనుక చేసి ఉంటే వాళ్ళది 100% గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట. తర్వాత టీజీ బీసీసీఎఫ్సి అని ఉంది ఒకటి, అంటే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన స్పెషల్ కోర్స్ పెడతారు అనమాట. అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టి పేద మధ్యతరగతి వాళ్ళకి కోర్సులు ఇచ్చి స్వయం ఉపాధి కోసం హెల్ప్ చేస్తుంటారు. అట్లాంటి ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా వచ్చిన సర్టిఫికేట్ కూడా వాలిడ్. తర్వాత అదర్స్ అని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఉషా సంబంధించి లిమిటెడ్ దీన్ని అదర్స్ కేటగిరీ తీసుకోవచ్చు. అదర్స్ అంటే అది ఇన్వాలిడ్ కాదు. సో ఇది కూడా చాలా మంది మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదర్స్ ఉంది కదా, అదర్స్ అంటే సర్టిఫికేట్ కాదు అని. గవర్నమెంట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్, సింపుల్ చెప్పంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అది గవర్నమెంట్ సర్టిఫికేట్. ఐటీఐ టైలరింగ్ చేసి ఉంటే మీరు గవర్నమెంట్ కంటే వాలిడ్. తర్వాత తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ముఖ్యంగా మైనారిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఈ హిందువులకు ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మైనారిటీ ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి వాళ్ళకి ఎక్కువ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇలాంటి సర్టిఫికేట్ అన్ని కూడా. సో అలాంటప్పుడు ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా ఈ టీజీ బీసీసీఎఫ్సి కింద రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి మరి ఈ ఉషా లిమిటెడ్ కానీ లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఆఫీషియల్ గా పెట్టాలి అని చెప్పేసి అంటే గవర్నమెంట్ తరఫున పర్మిషన్ తీసుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు జనాలకి ఒక స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాయి. ఇవన్నీ కూడా అదర్స్ కింద వస్తాయి. తర్వాత నాట్ ట్రైన్డ్ అని కూడా ఆప్షన్ అంటే నాట్ ట్రైన్డ్ అంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అని అర్థం. అయితే ఈ 3 రకాలు ఉన్నటువంటి సర్టిఫికేట్ వాలిడ్. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఇంపార్టెంట్. అదర్స్ లో ఇప్పుడు ఉషా ఉంది సిఎస్సి తరఫున, ఇది 100% వాలిడ్. మీరు చూడండి, మీరు ఇప్పుడు బీసీ స్కీమ్ పెట్టడం జరిగింది. మీకు అర్జెంట్ గా ఐటీఐ టైలరింగ్ సర్టిఫికేట్ వస్తుందా? మీకు ఇమీడియట్ గా 2 సంవత్సరాల కోర్స్ అది ఇమీడియట్ గా రాదు, పక్కన పెట్టండి. అది ఇంపాసిబుల్. గవర్నమెంట్ సర్టిఫికేట్ పక్కన పెట్టండి, రాదు. అంటే వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, ఇప్పుడు కావాలంటే చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంటాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టారు, 2 నెలలకు 3 ఏళ్ళకు. అది గవర్నమెంట్ తెలుసుకుంటే అది కూడా ఇప్పుడు దగ్గర 3 ఏళ్ళు అవుతుంది అది పెట్టి కూడా ఇంతవరకు మళ్ళీ ఎవరు ఏం పెట్టలేదు, కండక్ట్ చేయలేదు. సో అది కూడా ఇమీడియట్ సర్టిఫికేట్ కాబట్టి కాదు, అది పక్కన పెట్టండి. తర్వాత అదర్స్ సంబంధించి వచ్చేటివి ఈ ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని, తర్వాత రామానంద తీర్థ అని, ఇంకేమైనా స్వామి వివేకానంద అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అట్లా ఈ యొక్క మహానుభావుల
పేర్లు పెట్టి తర్వాత ఈ సిఎస్సి ద్వారా ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా ఇవన్నీ వచ్చేటువంటి అదర్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ వాలిడే, ఇన్వాయిడ్ కాదు, ఇవన్నీ వాలిడ్ సర్టిఫికేట్. ఇవి కాకుండా మీకు టైలరింగ్ చేసే వ్యక్తి ఇస్తాడు సర్టిఫికేట్ అని చెప్పేసి, తర్వాత మార్కెట్ లో దొరికినటువంటి కొన్ని డిజిటల్ ఉషా లిమిటెడ్ ఉంది, ఉషా లిమిటెడ్ సంబంధించి దాన్ని కాపీ కొట్టేసి ఏం చేస్తారంటే దాన్ని ఎడిట్ చేసేసి ఏదో ఒక నెంబర్ పెట్టేసి ఐడి కింద మొత్తం తోసేస్తున్నారు మార్కెట్ లోకి. సో ఇట్లాంటివన్నీ ఫేక్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉషా లిమిటెడ్ సంబంధించి మీకు జెన్యూన్ సర్టిఫికేట్ కాదంటే మీకు ఖచ్చితంగా మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు పలానా వ్యక్తి మీరు ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీరైతే ఫీజు కట్టారు, మీ లింక్ ఇది అని సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని అని చెప్పేసి ప్రతి దానికి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. దేనికి? మీ యొక్క జీమెయిల్ ఐడికి. మీ జీమెయిల్ ఐడికి మెసేజ్ రాకుండా, మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రాకుండా మీకు సర్టిఫికేట్ కనుక ఇష్యూ అయింది ఉంటే అది 100% ఫేక్. గుర్తుపెట్టుకోండి. ఇది అదర్స్ చెప్తున్నాను. అంటే గవర్నమెంట్ సంబంధించి చెప్పట్లేదు. గవర్నమెంట్ మెసేజ్ రావచ్చు రాకపోవచ్చు, ఐటీఐది తర్వాత తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మెసేజ్ రావచ్చు రాకపోవచ్చు. ఈ రెండు కాకుండా అదర్స్ కేటగిరీ కనుక మీరు సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఐడి లేకుండా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మీకు ఆ ఆఫీసర్ గా మెసేజ్ రాకుండా కనుక మీరు సర్టిఫికేట్ కనుక తీసుకుని ఉంటే అది 100% ఫేక్ సర్టిఫికేట్ అండ్ ఇన్వాల్వ్డ్ సర్టిఫికేట్. 50 రూపాయలకి ఇస్తున్నారు కదా, 100 రూపాయలకి ఇస్తున్నారు కదా తీసుకోవడం చెప్పేసి విచ్చలుడు కొనేసి మీరు అప్లోడ్ చేస్తే తర్వాత మీరు ఫీల్డ్ వెరిఫై చేసినప్పుడు దొరికిపోతారు. అయితే కొంతమంది డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఏమన్నా అది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే సరిపోతుంది, సర్టిఫికేట్ ఉంటే లేకుంటే దొంగ సర్టిఫికేట్ అవుతుంది చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాదించారు కూడా. సరే అది మనం మాట్లాడలేము, ఎందుకంటే అది మన చేతులు లేదు. కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క ఇస్తున్నారా లేకపోతే జెన్యూన్ గా జనాలకు ఇస్తున్నారా అని మనకు తెలియదు, మన చేతులు లేని విషయం. అది ఇప్పుడు జెన్యూన్ గా ఇస్తే ఓకే ప్రాబ్లం లేదు, కుమ్మక్క ఇస్తే అది గవర్నమెంట్ కి చెడు పేరు. ఇప్పటికే చాలా నెగిటివ్ ఉంది కాబట్టి ఇంకా నెగిటివ్ వెళ్ళిపోతుంది. సో అది వేరే విషయం. ఇది మన అవుట్ ఆఫ్ ది సిలబస్ కాబట్టి మనం దాని డిస్కషన్ చేయొద్దు కూడా. అందుకని పెద్దగా నేను దీని నుంచి పెద్ద డిస్కషన్ చేయట్లేదు. మనము మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నీట్ గా నిజాయితీగా పోవడమే ముఖ్యం, ఉత్తమం. వస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, దానికి ఇష్యూ ఏం లేదు. సో కాబట్టి మీకు జెన్యూన్ సర్టిఫికేట్ అది అర్జెంట్ కావాలంటే మీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా సరే 2 నెలలు 3 నెలలు మినిమం కోర్స్ కావాలి కంపల్సరీగా అదర్స్ ఇన్స్టిట్యూట్ లో. 2 నెలలు 3 నెలలు మీ స్కీమ్ అంటే 15 తారీఖు లాస్ట్ డేట్ సెప్టెంబర్. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో అదేమో తెలియదు. మా అంటే ఒక 20 రోజులు ఉంటుంది. మీకు 20 రోజుల సర్టిఫికేట్ ఇవ్వడు. కాకపోతే ఏంటంటే ఉషా ఇంటర్నేషనల్ సంబంధించి ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా వెళ్ళడం జరిగింది. ఒకటి నువ్వు డిజిటల్ ద్వారా నేర్చుకొని ఎగ్జామ్ రాయడం, ఇదనమాట. అంటే నువ్వు 1 రోజు నేర్చుకున్నావా, 2 రోజులు నేర్చుకున్నావా, 2 గంటలు నేర్చుకున్నావా, అది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు పాస్ కావాలి. అంటే మీకు నాలెడ్జ్ ఉంటేనే కదా మీరు ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. అది అఫీషియల్. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఉషా ఐడి అని జనరేట్ అవుతుంది. ఆ ఉషా ఐడిలో మీరు అక్కడ చూపించేటప్పుడు కూడా మీకు కనిపిస్తుంది అనమాట. సిఎస్సి వీడియోలో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంది ఈ వీడియో చెప్తాను, ఒకసారి చూడండి. సిఎస్సి వాళ్ళు మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్ లో టైలరింగ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత చూడండి సీవింగ్ అండ్ టైలరింగ్ కోర్స్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే వేరే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ అడుగుతుంది. సిఎస్ సంబంధించి మీరు మళ్ళీ లాగిన్ కావాల్సి వస్తుంది. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, టైలరింగ్ కోర్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి. ఆ సల్యూటేషన్ అన్న కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విఎల్ఈ స్టేట్ అంటే మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విఎల్ఈ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ని మీరు తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఏం చేస్తారంటే యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం కస్టమర్ ఏదైతే పేరు ఉంటుందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అదే ఎంట్రీ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏది ఎంట్రీ చేస్తే సర్టిఫికేట్ లో అదే పేరు అనేది రావడం జరుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇట్స్ మ్యాండేటరీ. సో మీరు ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసి మరి ఎంట్రీ చేయండి. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడి కనుక తప్పు పోతే ఒకవేళ మరి ఫ్యూచర్ లో సర్టిఫికేట్ కావాలంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ ఈమెయిల్ నుంచి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఒకటి యాప్ లింక్ కూడా మనకి ఈమెయిల్ కి వస్తుంది, లేదంటే మన ప్లే స్టోర్ కూడా ఉంటుంది అనుకోండి. కాబట్టి ఎందుకంటే సేఫ్టీ, ఎందుకంటే మ్యాండేటరీ అని మెన్షన్ చేశారంటే. నెక్స్ట్ జెండర్ స్టేటస్ లో మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్. సో ఇక్కడ ఫీమేల్ కి ఇప్పుడు బీసీ కుటుంబం కాబట్టి ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత గార్డియన్ నేమ్ అంటే పెళ్లి కాని అమ్మాయిలు అయితేనేమో తండ్రి పేరు, పెళ్లి అయిన అమ్మాయిలు అయితే భర్త పేరు రాయండి. తర్వాత వాళ్ళ స్టేట్ ఏంది ఆ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఏంటో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అంటే ఇది మండలం, యాక్చువల్గా తెలంగాణ మటుకైతే బ్లాక్ ప్లేస్ లో మండలం రాయాలి. మనం సెట్ చేసుకున్న తర్వాత విలేజ్, పిన్ కోడ్ నెంబర్, తర్వాత అడ్రస్ తర్వాత ఫిజికల్ అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ ఫిజికల్లీ డిజేబుల్డ్ నాట్ డిజేబుల్డ్ అని అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఓకే, తర్వాత హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మనకి పాలిటెక్నిక్ వరకు కూడా ఉంది. పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, ఎబో పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే తెలుగులో సెలెక్ట్ చేసుకున్న ఓకే వస్తుంది, కానీ ఆ సిస్టమ్ లో తెలుగు నేమ్స్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ గా వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసిన నేను ఆ తెలుగు సెలెక్ట్ చేసుకుని కొడితే
ఈ మొత్తం వెరైటీ బూతులు వస్తున్నాయి అనుకోండి, పేర్లలో కొన్ని ఒత్తులు అవన్నీ మిస్ అవుతున్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోమని చెప్తే డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ పే కొట్టినప్పుడు మీకు మళ్ళీ సిఎస్సి పాస్వర్డ్ యూజర్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత వాలెట్ పిన్ నెంబర్ అడుగుతుంది. 499 రూపీస్ అనేది మనకి దీంట్లో తీసుకుంటారు. దాని తర్వాత కమిషన్ అయితే ఎలా ఉంటుంది, అమౌంట్ కట్ అయితే ఒక రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కస్టమర్ ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది, ఫోన్ నెంబర్ కాదు, ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. ఆ తర్వాత దాంట్లో ఈమెయిల్లో యాప్ లింక్ పంపిస్తారు. యాప్ లింక్ ద్వారా ఓపెన్ చేసి వాళ్ళ పాస్వర్డ్ అంటే ఆ యూజర్ నేమ్ అంటే మెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఫస్ట్ మనం ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత అంటే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. జనరల్గా అయితే ఏం చేస్తారంటే వాళ్ళ జీమెయిల్ ఐడి యూజర్ నేమ్ కింద వాళ్ళ డేట్ ఆఫ్ ఇయర్ అవుతుందో వాళ్ళ ఇయర్ని పాస్వర్డ్ కింద పెట్టేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఫ్యూచర్ కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు అనమాట. సో దాంట్లో ఓపెన్ అయిన తర్వాత అసెస్మెంట్స్ అడుగుతుంది. మీకు ఒక నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో చూసారు కదా, మీకు సర్టిఫికేట్ అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సిఎస్సికి వెళ్ళండి, సర్టిఫికేట్ తెచ్చుకోండి. డబ్బుల కోసం అని చెప్పేసి మీరు ఫేక్ డాక్యుమెంట్ తీసుకోకండి. ఇది ఎప్పటికైనా యూజ్ అయితే సర్టిఫికేట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.